ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దైవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం సారాంశం చూద్దాం. ఈ అధ్యాయం గీతలో చివరి అధ్యాయం, అందువల్ల మొత్తం భగవద్గీత సారాంశం దీనిలో ప్రతిఫలిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పే చివరి సందేశం, చివరి ఆదేశం ఇదే అధ్యాయంలో ఉంది. గీతలో గతంలోనే చెప్పిన జ్ఞాన మార్గం, కర్మ మార్గం మొదలైన వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాడు పరమాత్మ. 78 శ్లోకాలను ఈ అధ్యాయం. భగవద్గీతలో అన్ని అధ్యాయాల కంటే విస్తారమైనది. ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. కర్మ సన్యాసం, కర్మఫల త్యాగము, జ్ఞాని అయిన వాడు చేసే కర్మలు, చతుర్వర్ణాల ధర్మాలు, స్వధర్మ ప్రశంసలతో ఈ అధ్యాయం ముగుస్తుంది. చివరిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సందేశాన్ని, ఆదేశాన్ని, హెచ్చరికను ఇవ్వటాన్ని విశేషంగా గమనించాలి. కర్మలను సన్యాసం వదిలేయవచ్చు, మరి గృహస్థులు వదిలేస్తే సమాజం నిలబడేదిలా. అందుకే కృష్ణ సన్యాసమే మంచిదైతే నేను యుద్ధం చేయడం ఎందుకు, సన్యాసిస్తే సరిపోతుంది కదా అని అర్జునుడి అభిప్రాయం గ్రహించాడు కృష్ణుడు. కామ్యకర్మలు తప్పితే, అంటే ఫలాపేక్షతో చేసే కర్మలు తప్పితే, ధార్మిక మార్గంలో సాగే ఇతర కర్మలన్నిటికీ తప్పనిసరిగా చేసి తీరాల్సిందే అన్నాడు కృష్ణ భగవానుడు. క్షుద్రం ఉదయ దౌర్బల్యం మోక్షయిష్యామి మా శుచః. జీవితమే ఒక పెద్ద యుద్ధరంగం. యుద్ధం ఒక్కోసారి జరుగుతుంది, మరోసారి ఆగుతుంది. మహాభారత యుద్ధం ఇక మొదలవుతుందనగా ఇరు సైన్యాల మధ్యలో నిలిచారు కృష్ణార్జునులు. సైన్యాన్ని చూడగానే అందరూ బంధువులు, హితులే కనిపించారు. ఆయుధాలను వదిలేశాడు అర్జునుడు. యుద్ధానికి సిద్ధపడిన తర్వాత యుద్ధం చేయటమే ధర్మం, ఆయుధాలు వదిలేయటం అధర్మం. ఇక్కడ బంధుప్రీతి అర్జునుడికి ధర్మానికి దూరం చేసింది. అందువలన అర్జునుడికి కలిగింది కార్పణ్యమే కానీ కారుణ్యం కాదు. అంతటి యోధుడినే మోహం ఆవహిస్తే పై చికిత్స పనికిరాదనుకున్నాడు పరమాత్మ. పనికి మాలిన హృదయ దౌర్బల్యాన్ని ఎండగట్టి మాటలతో మానసిక చికిత్సను మొదలుపెట్టాడు. కనిపించే దేహాలు క్షణికాలని, కనిపించని ఆత్మలు శాశ్వతమని ఆత్మ తెలిపి నశించే దేహాల గురించి ఆరాటపడొద్దంటున్నాడు. ఎవరి ఆత్మ వారికే మిత్రుడని, శత్రువు అని తెలిపే ఎవరిని వారిని ఉద్ధరించుకోవాలన్నాడు. ఇందుకోసం కర్మయోగాన్ని, ఇతర యోగాలను బోధించాడు. ధర్మాన్ని పాటిస్తే కర్మలు చేయమని, కర్మఫలాలపై ఆసక్తిని వదిలేయమని బోధించాడు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పనులే శ్రేయస్కరమని తెలిపాడు. సృష్టిలో అంతటా తానే ఉన్నానని, అయితే అందమైన వాటిలో, ఐశ్వర్యవంతమైన వాటిలో తన అంశ మరింత ఎక్కువగా ఉంటుందని తెలుపుతూ ఎందుకైనా మంచిదని తన విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించాడు. సృష్టి రహస్యాన్ని తెలియజేశాడు. చెప్పాల్సినవని చెప్పిన తర్వాత ఇలా అన్నాడు పరమాత్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, నేను చెప్పిన ధర్మరహస్యాలు అర్థమయ్యాయా? పాటించు. అర్థం కాలేదా? పాటించలేవా? పర్వాలేదు. సర్వధర్మాలను నాకే సమర్పించి నన్నే శరణువేడు. అన్నీ నేనే చూసుకుంటా, శోకించకు. దైవానికి దగ్గరైన వాడు ధర్మానికి ఎన్నడూ దూరము కాడు. శ్రీమతే రమజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసునే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.